నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనాథాశ్రమానికి వృద్ధురాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంగమ్మకు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులు. బతుకమ్మ చీరల కోసం 340 కోట్లు వెచ్చించాం. బన్సీలాల్పేటలో చీరలను పంపిణీ చేసిన మంత్రి తలసాని. హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్కు భారీ భద్రత. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. చెంగిచెర్లలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. భూమి పూజ చేసిన మంత్రి మల్లారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో నివసిస్తున్న వృద్ధురాలిని మా అనాథాశ్రమ నిర్వాహకులు నర్సాగౌడ్ తమ ఆశ్రయానికి తీసుకువెళ్లారు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామానికి చెందిన పుట్ట గంగమ్మకు ఒక కూతురు, ఆమెను బచ్చన్నపేటకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది. గంగమ్మ భర్త మరణించడంతో ఉన్న ఇల్లు అమ్మేసి కూతురు తన తల్లిని బచ్చన్నపేట తీసుకువెళ్లి తల్లిని పట్టించుకోలేదు. దిక్కులేని స్థితిలో ఉన్న గంగమ్మను ఓ వ్యక్తి అనాథాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకొచ్చి గంభీరావుపేట బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయాడు. దాదాపు 2 నెలలుగా బస్టాండ్లోనే ఉంటుంది. ఇది తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ ఆమెకు ఆశ్రయాన్ని కల్పించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నివసిస్తున్న వృద్ధురాలిని మా అనాథ ఆశ్రమ నిర్వాహకులు నర్సాగౌడ్ తమ ఆశ్రయానికి తీసుకువెళ్లారు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామానికి చెందిన పుట్ట గంగమ్మకి ఒక కూతురు, ఆమెను బచ్చన్నపేటకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది గంగమ్మ. గంగమ్మ భర్త మరణించడంతో ఉన్న ఇల్లుని అమ్మేసి కూతురు తన తల్లిని బచ్చన్నపేట తీసుకువెళ్లి తల్లిని పట్టించుకోలేదు. దిక్కులేని స్థితిలో ఉన్న గంగమ్మను ఓ వ్యక్తి అనాథాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకొచ్చి గంభీరావుపేట బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయాడు. దాదాపు 2 నెలలుగా బస్టాండ్లోనే ఉంటుంది. ఇది తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ ఆమెను ఆశ్రయాన్ని కల్పించాడు. బస్టాండ్ ఆవరణలో గత కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తూ ఏ ఆధారం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నటువంటి దుర్బల దీన స్థితిలో ఉన్నటువంటి గంగమ్మను ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమంలో తీసుకొని ఆశ్రయం కల్పించడం జరిగింది. చాలా కాలం నుండి అనేక కష్టాలు పడి ఎవరు ఆదరించక ఆశ్రమంలో చేర్పిస్తామని చెప్పి ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం వల్ల ఆమె అనేక ఇబ్బందులకు గురై చివరికి నడవలేని పరిస్థితిలో గత 15 రోజుల నుంచి ఆహారం లేక స్నానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మన దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు వారిని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. అనాథైనటువంటి గంగమ్మను వెంటనే తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని శుభ్రపరిచి ఆమెకు బ్రతుకుపైన భరోసా కల్పించి ఆనందంగా జీవించే విధంగా ఆమెకు శివరాంతం వరకు ఆమెను పోషించడానికి మనకు సిద్ధపడి వారిని చేర్చుకోవడం జరిగింది. ఆమె జీవితాన్ని ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుండి అక్టోబర్ 3 తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, పేద మధ్య తరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనేదే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2017 నుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1,18,00,000 చీరలను పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 30 రకాల డిజైన్లు, వివిధ రంగులతో రాష్ట్రంలోని చేనేతలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మన సమర్థన కార్పొరేటర్ లక్ష్మీ బాబెడ్డి గారు, అదేవిధంగా అమీర్పేట్ కార్పొరేటర్
సర్వేకి జోనల్ కమిషనర్ రవికిరణ్ గారు, టీఎంసీ మోహన్ రెడ్డి గారికి, యూసీడీ పీఓ దామోదర్ గారు, అదేవిధంగా రామ్కి మేనేజర్ సుశాంత్ గారికి, మౌలిక శారద శివలింగబాయ్ చంద్రకళ మాధవి జ్యోతి పేరు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి. జ్యోతి సువర్ణ మాధవి జ్యోతి సువర్ణ చూడమ్మా చంద్రకళ మిగిలిన వాళ్ళు కూర్చోండి. దయచేసి మేము వచ్చి మీ వెనక వచ్చి చూపిస్తాం. మీరు మీ జాగ్రత్త కూర్చోండి. మన సమర్థన కార్పొరేటర్ లక్ష్మీ బాబెడ్డి గారు, అదేవిధంగా అమీర్పేట్ కార్పొరేటర్ సర్వేకి జోనల్ కమిషనర్ రవికిరణ్ గారు, టీఎంసీ మోహన్ రెడ్డి గారికి, యూసీడీ పీఓ దామోదర్ గారు, అదేవిధంగా రామ్కి మేనేజర్ సుశాంత్ గారికి, ఏళ్ల తర్వాత హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ అన్నారు. ప్లే గ్రౌండ్లో సదుపాయాలని పరిశీలించామని 2500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆట కోసం సుమారు 40,000 మంది క్రికెట్ అభిమానులు వస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం నుండి భద్రత ఉంటుందని, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతో పాటు తాము కూడా ప్లేయర్స్కు భద్రత కల్పిస్తామని మహేష్ భాగవత్ భరోసా ఇచ్చారు. గ్రౌండ్లో కూర్చున్న ప్రతి వ్యక్తి కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి క్రికెట్ అభిమానులకు స్టేడియం లోపలికి అనుమతిస్తామని, హైదరాబాద్ మెట్రో రైల్వే రాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటుందని రాచకొండ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా మనం తయారు చేయడం జరిగింది 2 భాషల్లో. సార్ కొద్దిగా డౌన్ సార్ పైన సిగరెట్స్, తర్వాత లైటర్, మ్యాచ్ బాక్స్ నాట్ అలౌడ్. షార్ప్ ఆబ్జెక్ట్స్, దాంట్లో నైఫ్స్ కానీ, బ్లేడ్ కానీ, పిన్ కానీ ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కొన్ని. తర్వాత ఇలాంటి వెపన్స్ నాట్ పర్మిటెడ్. ఆల్కహాల్ అండ్ బెవరేజెస్ అది నాట్ పర్మిటెడ్. ఇక్కడ స్టేడియంలో మొత్తం వాటర్ అరేంజ్మెంట్ అది బ్యాన్ చేశారు. మన గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని సాయం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ అన్ని ఉంటున్నాయి. సో వాటర్ బాటిల్స్ కానీ, ఈ మ్యాచ్ అది T20 మ్యాచ్, ఇది IPL కాదు కాబట్టి ఇది లిక్కర్ అనే ఏం సంబంధం ఉండదు ఇక్కడ. సో అదే ఇక్కడ చైర్ గర్ల్స్ కానీ అదే లేదు, ఇప్పుడు ఈ మ్యాచ్ సంబంధం లేదు, అది T20 మ్యాచ్ ఇదే. సో ఈ ఆల్కహాల్ కానీ బెవరేజెస్ కానీ ఇక్కడ లైసెన్స్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇట్స్ నాట్ పర్మిటెడ్. తర్వాత పెట్స్, యానిమల్స్ అది నాట్ అలౌడ్. హెల్మెట్ నాట్ అలౌడ్. హెల్మెట్ అది గాలితో మన ఇక్కడ 2 వీలర్స్ ఉన్నాయి, లాక్ అక్కడ లాక్ చేయొచ్చు. ఫైర్ క్రాకర్స్ పర్మిషన్ లేవు. ఇటేబుల్స్ కి పర్మిషన్ లేవు. ఇలాంటి ఇటేబుల్స్ ఐటమ్ ఇక్కడ వెండర్స్ ఉంటారు. వెండర్స్ రేట్ ప్రిస్క్రైబ్ అయింది. ఆ రేట్ అది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఎవరైనా ఎక్కువ ధరలో అది విక్రయిస్తే వాళ్ళ మీద చర్య ఉంటుంది. వాళ్ళ మీద నిఘా కోసం మా టీమ్స్ కూడా ఉంటారు. తర్వాత బ్యాక్ ప్యాక్స్ అది నాట్ అలౌడ్. పర్స్ అది చెక్ చేసి పక్కా ఉంది, స్మాల్ పర్స్ విల్ అలౌడ్. దెన్ సెల్ఫీ స్టిక్స్, చాలా మంది దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నాయి కాబట్టి సెల్ఫీ స్టిక్ కి కూడా పర్మిషన్ లేవు. ఎలాంటి డ్రగ్స్ అది ఈ మాదక ద్రవ్యాలు ఇట్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. ఈ వాటర్ బాటిల్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పాను, వాటర్ ప్యాకెట్స్ అన్ని, వాటర్ బబల్స్ అన్ని చోట్ల అరేంజ్ చేస్తున్నారు కాబట్టి బాటిల్స్ కూడా మనము ఇప్పుడు స్టేడియం లోపల అలౌ చేయట్లేదు. ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ గురించి ఈ లిస్ట్ మొత్తం మీకు నేను
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ చెంగిచెర్లలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి భూమి పూజ చేశారు. తరగతి గదులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందిని ప్రత్యక్షంగా చూశానని మంత్రి అన్నారు. చెంగిచెర్ల బస్ డిపో అతి సమీపంలో గల 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అన్ని వస్తువులతో పాఠశాలను నిర్మిస్తామని, భవన నిర్మాణానికి బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు దాతలుగా ముందుకు రావడం సంతోషకరమని మంత్రి తెలిపారు. జై తెలంగాణ. చేతులు లేవట్టాలి పిల్లలు, పెద్దలు కూడా లేవట్టాలి చేతులు. జై తెలంగాణ. డ్రైనేజ్ కావాలంటే జై లేవట్టాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. థ్యాంక్ యూ బాబు అందరికి. మా జిల్లా పరిషత్ హై స్కూల్లో 700 మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. అక్కడ 1 to 10th వరకు కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. 8th వరకు అక్కడ పిల్లలకు క్లాస్ రూమ్లు లేవు, చాలా ఇబ్బందికరం ఉంటే ఇప్పుడు మేము మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన ఊరు మన బడి కింద పెద్ద ఎత్తున మా కలెక్టర్ గారికి చెప్పి ఇక్కడ 2 ఎకరాల స్థలం ఉంటే ఇమ్మీడియట్గా అలాట్ చేసి ఇప్పుడు మా డిప్యూటీ మేయర్ కానీ, మా మేయర్ కానీ, మా కార్పొరేటర్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చి అభివృద్ధిని ప్రోత్సహిస్తూ గ్రామీణ అక్క చెల్లెమ్మల జీవితాలలో సుస్థిర జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత మహిళలకెంతో మేలు చేస్తుందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గౌతమి, ఎమ్మెల్యే డిఎన్ఆర్ వైఎస్ఆర్ చేయూత 3వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో 17,826 మంది అక్క చెల్లెమ్మలకు నేరుగా వారి అకౌంట్లలో జమ చేశారు. వడ్డీ కోట్లు పెట్టుకుంటాను వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా కూడా ఆయన మంచి ఆలోచన చేసినటువంటి పథకం. ఇలాంటి పథకాన్ని, మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం ఎన్నికల ముందు, అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ పథకం గురించి చెబుతున్నప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు అవహేళన చేశారు. 18,750 ఇస్తా అంట, ఇప్పటికి మనం పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం 1000 రూపాయలు. ఈయన నవరత్నాలు అందిస్తా అంట, నవరత్నాల్లో ఇదొక రత్నం అట. అనేక రకాలుగా అవహేళన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నోరును మూతపడిపోయాయి. అనేక రకాలుగా ఓ పక్కన ఈయన మంచి కార్యక్రమాలు అందిస్తూ, ఆ కార్యక్రమంలో భాగంగా కూడా పేద బడుగు అక్క చెల్లెమ్మలందరూ కూడా చేయూత కార్యక్రమం వస్తుంది అంటే ఆ నెల, ఆ తేదీకి ఎదురు చూసి మా అన్నైనటువంటి ముఖ్యమంత్రి, మా తమ్ముడైనటువంటి ముఖ్యమంత్రి జగనన్న మా కోసం ఈ పథకం పెట్టాడు అన్నట్టుగానే ఎదురు ఆలోచన చేసేటువంటి మంచి కార్యక్రమం. దానికి తోడు మా కైకలూరు నియోజకవర్గంగా చూసుకుంటే కూడా ఈ రోజున 15,598 మంది లబ్ధిదారులకు
దాదాపు 29,24,80,250 రూపాయలు చాలా పెద్ద మొత్తంలో ఈ పథకానికి అందించడం జరుగుతుంది. ఇలాంటి పథకం గొప్ప పథకం అని చెప్పడమే కాదు, పేద బడుగు వర్గాల వాళ్ళందరికీ పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ టీచర్లే పిల్లలపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఒక బాలికపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ధ్వజమెత్తారు. తమ పాప అనారోగ్య కారణం చేత స్కూల్కి వెళ్ళకపోవడంతో ఉపాధ్యాయురాలు పిల్లలను కట్టెతో బాది నోటికి వచ్చినట్లు దూషించారన్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు విచారణకు వెళ్ళగా సీఎంకు చెబుతావా, మంత్రికి చెబుతావా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని వారు బెదిరించారని తెలిపారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కోయటి రాంబాబు తెలిపారు. अरे तुरंत गधा बोलते, तुम पढ़ा रहे जी, तुम स्कूल के टीचर है, स्कूल के टीचर है, आप स्कूल के टीचर है, आप स्कूल के टीचर है। मैं अरे तुरंत मैं मेरा नाम मुस्कान बेगम है। मैं स्कूल में पढ़ती हूँ, गवर्नमेंट बॉयज़ हाई स्कूल में। मेरा काचीगुड़ा, मेरे को सुनंदना टीचर माले, मैं 8th क्लास से बोल रही हूँ और मैं 1 महीने से हॉस्पिटल में एडमिट थी। हम मैडम से बात करें, हमारे क्लास सर से बात करें बाद भी टीचर हमको फिर 4th पीरियड आके हमको रीजन्स नहीं बोल के मारे। हम 1 महीने से एब्सेंट थे टीचर, हम नहीं इनकम्प्लीट करे आपको करके देते बोल तो भी मारे, बुरे बुरे गालियाँ दे रहे, मियाँ वो ये बोल के बोल रहे। मेरे को बहुत ज़ोर से मारे मेरे हाथ पे, और मेरे भाई को भी निया बोले। सुबह में मम्मी पापा बोले बाद भी मेरे भाई को 200 उठबैठ कराए गए थे। मैं FA1 FA2 का प्रोवाइड नहीं करा बोल के 200 सीटअप कराए तो ना फिर आप बोले नहीं आया ये जॉबला చేస్తారంటే मैं बोला डिफेंस में जॉब करते बोला तो ना फिर మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆనందం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని, ప్రజలందరూ బతుకమ్మ దసరా పండుగలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఏదైనా కార్పొరేషన్ ఉందంటే అది మన బోడుప్పల్ కార్పొరేషన్ అని కూడా అందరూ కూడా మనం చేస్తున్నా, మనం అందరం కూడా పెద్ద ఎత్తున అమ్మ కమిషనర్ అమ్మ, అయ్యా మేయర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు, వీరందరూ కూడా ఈ నవరాత్రి పూజలకు 9 రోజులు 9 డివిజన్లలో 9 భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నిర్మల వస్త్రాలు వీడియో 1 మినిట్ అంతా ఇష్టం రైడమ్మా మీ అందరికీ చీరలు ఇచ్చిన తర్వాత పంపిస్తాము. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు సోషల్ అందరికీ చీరలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున నంద్యాలే గారు అమ్మ నువ్వైతే మహిళా సోదరులు కాబట్టి పెద్ద ఎత్తున మీరందరూ భారీ ఎత్తున డీజే పెట్టి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలి. మీకు మహిళా కమిషనర్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ప్లాన్ చేయండి, మున్సిపాలిటీ అమౌంట్తోనే చేయండి, పెద్ద ఎత్తున చేయాలి. మంచిగా 9 రోజులు మంచి పూజలు చేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తారీఖు నుంచి ఒక 9 రోజులు మనందరం ఎంతో ఎదురు చూస్తూ, ప్రతి ఒక్క ఆడపడుచు బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పండుగ అంటే బతుకమ్మ పండుగనే. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, అంటే ధనికులు ఉన్నవాళ్ళే కొత్త బట్టలు కట్టుకొని ఆడితే మామూలు మధ్యతరగతి వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికీ 5వ సంవత్సరం.
గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటిప్పల్ వ్యవసాయ సహకార సంఘం గోడ నిర్మాణ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమం మధ్యలోనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి మైక్ తీసుకొని బీజేపీ వాళ్ళను బట్టలు ఉడదీసుకొడతా అని దూషించాడు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్దే అన్నాడు. ఆయన మాట్లాడుతున్న క్రమంలో స్టేజ్ మీద ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన సహకార సంఘ డైరెక్టర్లు వ్యతిరేకించారు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, రైతులకు సంబంధించిన కార్యక్రమం అని, ఇక్కడ ఇలాంటి రాజకీయాలు మాట్లాడొద్దంటూ బీజేపీకి చెందిన సహకార సంఘం డైరెక్టర్లు వారించారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన 2 డైరెక్టర్లని పోలీసులు అదుపులోకి తీసుకు పక్కనే ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మైక్ లాక్కొని బీజేపీ వాళ్ళని బట్టలిప్పి కొడతానని, రండిరా చూసుకుందామని బీజేపీ సహకార సంఘ డైరెక్టర్లను స్టేజ్ పై నుంచే మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. ప్రతినిధిగా మీరందరూ కూడా దీన్ని ఏకీపించాలని చెప్పి సందర్భంగా అనొచ్చు. మరి మంత్రి గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాం. ఓకే, కూర్చో. తప్పనిసరి వేదిక వచ్చినప్పుడు చెప్తానండి, చెప్పండి. వేదిక వచ్చినప్పుడు రమ్మని మాట్లాడమని దయచేసి కూర్చోండి, రండి కూర్చోండి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ మొన్నాళ్ళ నాయకత్వంలోనే బంగారంగ రాజ్యం జరిగితే కరెంటు ఎంత ఏడ్చినాం, మంచినీళ్ళ కొరకు ఎంత ఏడ్చినాం, అమ్మాయిలకు పువ్వు పెట్టలేక ఎంత ఏడ్చినాం, ఈ మనగాళ్ళ రాజ్యంలోనే కదా, ఈ మనగాళ్ళే కదా ఏది నిన్నడు కనుక ఇవాళ బీజేపీలో చేరి ఈ మునుగోడు నాశనం చేద్దామని, తెలంగాణ నాశనం చేద్దామని, అవతల దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ సంఘటన చేతుడు ఇక్కడ మాట్లాడతారా? మీకు ముఖాలు ఉన్నాయా ఇలా మాట్లాడడానికి? ఏముందిరా గుజరాత్ లో ఇవాళ 6 గంటలు అంటే 6 గంటలు ఇస్తున్నారు కరెంట్. అది కూడా మీటర్లు ఉన్నాయి, రైతుల గుర్తు పెట్టుకొని మొత్తం ప్రభుత్వం గుజరాత్ నడుస్తున్న ప్రభుత్వం కదా. నిజం కదా, 6 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్న మాట నిజం కదా. ఆ 6 గంటలలో 6 సెకండ్లు కూడా వచ్చిన కరెంట్ లేదనే విషయం నిజం కదా. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 24 గంటలు ముఖ్యమంత్రి వస్తున్నది నిజం కదా. లేదా మీ ఇళ్ళలో ఇవాళ దేశం మాట్లాడాలని సింగరేణి వ్యాప్తంగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని 15వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి యాజమాన్యానికి సమాన పనికి సమాన వేతనంతో పాటు జీవో 22ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం డిమాండ్లను పరిష్కారానికి కృషి చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్బెట్ ప్రాంత ఎమ్మెల్యేలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ సెలవులను వైఖరి, వేతనాలు పెంచేంత వరకు ప్రభుత్వం దిగొచ్చేంత వరకు గత 15 రోజుల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నది సింగరేణి యాజమాన్యం మొండిగా ఉన్నది. ఇవాళ నిన్న జరిగిన పర్మనెంట్ చేసి కాంట్రాక్ట్ కార్మికులు చేసి హైదరాబాద్లో జరిగింది. రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర కూడా చర్చలు జరిగినాయి. చర్చలలో కూడా సారాంశం కూడా ఆ చర్చలను అందినట్టే అంది సింగరేణి యాజమాన్యం మళ్ళా వెనుకకు తీసుకున్నది.
ఇవాళ దానికి 26వ తారీఖున పోస్ట్ పోన్ అయింది. 26వ తారీఖు దాకా కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సింగరేణి వ్యాప్తంగా దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యాల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికి సింగరేణి యాజమాన్యం దాగుడు మూతలాటలాడుతూ ఉంది. చర్చల పేరుతో కాలాపన చేస్తోంది. సమ్మెను విఫలం చేయడం కోసం నానా కుట్రలు పంతా ఉంది. కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెడతా ఉంది. కార్మిక వర్గం కార్మిక సంఘాలంతా ఐక్యంగా ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మనం ఐక్యంగా ఉండి వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తూనే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం, కుర్దు, చెన్నారం, పగిడిపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పాత పెన్షన్దారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులతో 240 రకాల థ్రెడ్ బార్డర్తో చేనేత కార్మికులు నేర్చిన చీరలను పంపిణీ చేస్తుందన్నారు. అలాగే ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం ఉందో స్థానిక పంచాయత్ సెక్రటరీ మౌనిక గారు వచ్చేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణలో చేనేత కార్మికులు నేసిన చీరలనే 12 రకాల చీరలను ఈ రోజు మనం పంచుకోబోతా ఉన్నాం. మరి ఈ రోజు ఈ బతుకమ్మ చీరలు అందుకుంటున్న మహిళలందరికీ కూడా, లబ్ధిదారులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈరోజు పెద్దవాళ్ళు వాళ్లకు పెన్షన్ కార్డులు కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు అందరికి తెలుసు, కొత్త పెన్షన్లు కూడా అందరికీ కూడా రావడం జరిగింది. మరి ఎక్కడ కూడా లేని విధంగా ఒంటరి మహిళలకు, అదేవిధంగా వితంతువులకు, బోధకాలు బాధితులకు, అదేవిధంగా గీత కార్మికులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి మరి వాళ్ళంట ఆసరాగా నిలబడుతున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మరి బతుకమ్మ చీరల పంపిణీ, అదేవిధంగా పెన్షన్ కార్డుల పంపిణీ ఈరోజు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అనాథాశ్రమానికి వృద్ధురాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంగమ్మకు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులు. బతుకమ్మ చీరల కోసం 340 కోట్లు వెచ్చించాం. బన్సీలాల్పేటలో చీరలను పంపిణీ చేసిన మంత్రి తలసాని. హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్కు భారీ భద్రత. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. చెంగిచెర్లలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. భూమి పూజ చేసిన మంత్రి మల్లారెడ్డి. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం.